మిత్రులారా, తెలంగాణ సమాజంలో సూటిగా చెప్పదలుచుకున్న అక్రమ అరెస్టులే కానీ భౌతిక దాడులకు ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడూ కూడా వ్యతిరేకమే. దానిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. మిత్రులారా, ఒక్కసారి ఆ అద్దం పలిగింది కానీ, ఈ కారు ధ్వంసం కానీ, ఈ విషయంలో మీకు తెలంగాణ సమాజం ఎట్లా ఆలోచించాలో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, పగిలిపోయినవి కారు అద్దాలు, లేదంటే విండోస్ అద్దాల, లేదంటే సీమాంధ్రపు భావజాలపు దారిద్ర్యమా? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. మిత్రులారా, తెలంగాణ చైతన్యం ఉన్న నేలపైన కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమం చేసిన నాయకుల మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ, తప్పుడు కథనాలు రాస్తూ, ఫేక్ తమ్మునీలు వేస్తూ తెలంగాణ సమాజంలో ఒక విషాన్ని చిమ్ముతుంటే ఎందుకు ఉద్యమం చేసిన బిడ్డలు మౌనంగా ఉంటారు? ఒకసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి కనసన్నల్లో చంద్రబాబు ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఛానళ్లకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఎట్లుంటుంది, తెలంగాణ ఉద్యమకారుల మీద సోయెట్లుంటుంది. తప్పుడు కథనాలు చేస్తే తెలంగాణ సమాజం నుంచి వచ్చే సమాధానం కూడా ఇట్లే ఉంటుంది. మీరు పువ్వులు వేస్తే పువ్వులు వస్తాయి, రాళ్ళు వేస్తే రాళ్ళే వస్తాయి. ఇప్పటికీ సీమాంధ్ర భావజాలాన్ని, సీమాంధ్ర పైత్యాన్ని తెలంగాణ సమాజం మీద, తెలంగాణ నాయకుల మీద అవమానిస్తూ తెలంగాణ సమాజం మీద రుద్దుతా అంటే ఎందుకు చూస్తూ కూర్చోవాలి? ఖచ్చితంగా నేను భౌతిక దాడి చేయమనే కానీ ఇలాంటి దుర్మార్గమైన మీడియాను అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన కథనాలను పెడుతుంటే మాత్రం ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ఉంటుంది. ఈ